వారం ప్రారంభంలో అమెరికా, యుఏఈ, బహ్రెయిన్ వంటి దేశాల మద్దతుతో రెచ్చిపోయిన ఇజ్రాయెల్కు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి అత్యంత కఠినమైన పదజాలంతో హెచ్చరించారు. ఇరాన్పై దాడులు తక్షణమే ఆపండి, శాంతి ఒప్పందం కోసం వేచి ఉండండి, లేదంటే మిమ్మల్ని ఈ యుద్ధంలో ఒంటరిగా వదిలేస్తాం, మీకు ఎవరూ మద్దతు ఇవ్వరు అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడే తమ దేశ ప్రధానిని ఇంతలా బెదిరించడాన్ని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇది ఇజ్రాయెల్ దేశ సార్వభౌమాధికారానికి ఘోరమైన అవమానమని వారు మండిపడుతున్నారు. ఇరాన్ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలు పూర్తిగా వేరువేరుగా ఉన్నాయి. అమెరికా కేవలం ఇరాన్ అణు సమస్యను మాత్రమే పరిష్కరించి ఒక బలమైన ఒప్పందం ద్వారా యుద్ధాన్ని ముగించాలని చూస్తోంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ను పూర్తిగా నాశనం చేసి దాని మిత్ర కూటములైన హెజ్బుల్లా, హమాస్లను భూస్థాపితం చేయాలని పట్టుబడుతోంది. ఈ యుద్ధాన్ని ఇప్పట్లో ముగించడం నెతన్యాహుకు ఇష్టం లేదు. అంతేకాకుండా గల్ఫ్ ప్రాంతంలో శాంతిని కోరుకుంటున్న సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి దేశాలతో అమెరికాకు బలమైన సంబంధాలున్నాయి. ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు యుద్ధం వల్ల దెబ్బతినకూడదని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే నెతన్యాహుతో మాట్లాడుతూ నువ్వు ఇతరుల మాట కూడా వినాలి, ప్రపంచం కేవలం నీ ఇష్ట ప్రకారం నడవదు అని ట్రంప్ మందలించారు. ట్రంప్, నెతన్యాహు మధ్య వ్యక్తిగత విభేదాలు పూర్తిగా ముదిరిపోయాయి. అంతర్జాతీయ దౌత్యవేత్తల విశ్లేషణల ప్రకారం ట్రంప్ పదే పదే నెతన్యాహును కించపరిచేలా మాట్లాడుతుండడం చూస్తుంటే అమెరికా అధ్యక్షుడు ఇకపై ఇజ్రాయెల్ ప్రధానిని ఏమాత్రం ఆమోదించడం లేదని స్పష్టమవుతోంది. మిత్ర దేశాల మధ్య నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. యుద్ధ సమయంలో నెతన్యాహు రహస్యంగా యుఏఈ పర్యటనకు వెళ్లి అక్కడి అధ్యక్షుడిని కలిశారంటూ ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే యుఏఈ ప్రభుత్వం ఈ వాదనను తీవ్రంగా ఖండించింది. ఇటు ఇరాన్ ఏమో యుఏఈ తమకు ద్రోహం చేసి ఇజ్రాయెల్తో చేతులు కలిపిందని ఆరోపించింది. ఈ గందరగోళం కారణంగా ఇజ్రాయెల్ అబద్ధాలు ఆడుతోందని గ్రహించిన యుఏఈ ఇజ్రాయెల్కు పూర్తిగా దూరమైంది. నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం ఏ స్థాయికి చేరిందంటే గత వారం జరిగిన ఒక ఫోన్ సంభాషణలో ట్రంప్ అత్యంత ఘాటుగా బూతుల పురాణం అందుకున్నట్లు సమాచారం. లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేయడంపై కలత చెందిన ట్రంప్ నెతన్యాహును ఉద్దేశించి నా వల్లే నువ్వు ఇంకా జైలుకు వెళ్లకుండా బయటున్నావు, నీకు చేసిన మేలును ఇంత త్వరగా ఎలా మర్చిపోతావు, నువ్వు నా శాంతి ప్రణాళికలో జోక్యం చేసుకుంటూ వాటిని నాశనం చేస్తున్నావు అని తీవ్రంగా అరిచారు. ఒక ఇంటర్వ్యూలో సైతం ట్రంప్ మాట్లాడుతూ నేను ఏది చెబితే నెతన్యాహు అది వినాల్సిందే, ఆయనకు వేరే దారి లేదు, ఇక్కడ నేనే బాస్ అని అహంకారాన్ని ప్రదర్శించారు. సోమవారం ట్రంప్ మరోసారి ఫోన్ చేసి మందలించినప్పటికీ అంతర్జాతీయ మీడియా దీనిపై ప్రశ్నించినప్పుడు నెతన్యాహు సమాధానం చెప్పకుండా మౌనంగా దాటవేయడం గమనార్హం.